రవితేజ గాడు వచ్చేసి మన ఫోన్ చేసి వాళ్ళ పిఏ వాళ్ళని పంపించి ఫోటో తీసుకొని వెళ్ళాడు. ఇట్లా అటాచ్ చేసి మొత్తం నిలబెడతంతా. ఎంత హీరోయిన్ అని చెప్పను, వాడు కూడా మంచే మేకప్ వేసిన హీరోలు ఏనా. ఇప్పుడు ఇన్ని కోట్లు పంపించుకొని పోయితే ఏం తీసుకోదు మీరు? ఒక అక్కగా ఇంత బాధపడుతున్నదా, ఇంత నరకం ఇస్తున్నదా, హెల్ప్ చేయాలని కొద్దిగా ఆ జ్ఞానం ఉన్నదా మీకు? నేను అడగలేదు, మీ ఇష్టం అంటే హెల్ప్ చేయండి, దట్స్ వై. నా కొడుకుని నేను చూసుకొచ్చుకోవాలని మంచిగా ఉన్నా. నేను ఏదో జాబ్ చేస్తున్నా కాదు, నాకు వస్తున్నాయి, ఎంతో వస్తున్నాయి, ఇంటికి రాకి తినడానికి సరిపోతుంది నాకు ఫ్యూచర్ను ఏనా. ఇప్పుడు వాడే కావాలని నిలబడని చూడు, అది నా గొప్పతనం. తీసుకున్నా వాడే కావాలని కోరుకున్నా. వాడు లెక్చర్ నా దగ్గర లేని పక్కదాని దగ్గర ఏముంటారా? ఏం రా తేజ, నా దగ్గర లేని పక్కదాని దగ్గర ఏముంటుంది? ఎసాను పిచ్చా దూరానా ఏంటి ఏనన్నా? నీకు కొత్త నేను మనం రాత్రి పడుకున్నప్పుడు కళ్ళలో నా ప్రభు నాకు కనపన్నాడు. కూతురు కూడా ఇప్పించాను అంతో. నేను ఇంత గొప్పదానో ఏదో తెలియదు నా తేజ. లోపల ఎంత బాధ ఉందో వాని కొరకు ప్రాణం పెట్టుకున్నాను. ఎందుకంటే వాడిని కలిస్తే, వానితో మాట్లాడితే వాడు మారాలని కోరుకుంటున్నా. వాడు ఎవడో ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. చేసిన తప్పులు దేవుని దగ్గర పోయి మొర పెట్టుకుంటే మనకు ఫోన్ చేసి, ఏం జ్యోతి నువ్వు పవన్ కళ్యాణ్ నీకు పాటలు చేస్తున్నట్టు కదా, ఎమ్మెల్యే పోస్టింగ్ ఇద్దా నాకు ఇప్పి జ్యోతి అన్నాడు. ఎందుకనే నీ దగ్గర నేను పిఏగా ఉంటాను జ్యోతి అన్నాడు.